సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారంలో కొన్నేళ్ల నుంచి అతి తక్కువ విద్యార్థులతో 5 ఉపాధ్యాయులు పాఠశాలను నెట్టుకొస్తున్నారు. పాఠశాల తెరిచి నెల రోజులైనా విద్యార్థులు స్కూల్కు రావడం లేదు. ఈ విషయంపై మండల విద్యాధికారి బోయిని లింగయ్య తోటి ఉపాధ్యాయులతో కలిసి గ్రామంలో పర్యటించారు. పిల్లలను బడికి పంపాలంటూ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో వసతులు, బోధన సక్రమంగా లేవని, ఉపాధ్యాయుల మధ్య సమన్వయ లోపమున్నట్లు వారు ఫిర్యాదు చేశారు. అందువల్ల టీసీలు తీసుకుని పిల్లలను వేరే పాఠశాలలో చేర్పిస్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. మా గ్రామంలో హై స్కూల్లో నా పిల్లలు ఇంత ముందుకు ఇక్కడ 7th చదువుతుండే. ఇక్కడ స్కూల్లో వాతావరణాలు, టీచర్స్ లోపాల వల్ల, టీచర్స్ మధ్య ఐకమత్యం లేకపోవడం వల్ల అవుటర్స్ ఇక్కడికి వచ్చి కొన్ని అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ జరిగినప్పుడు టీచర్స్ స్పందించకపోవడం, నేను దీన్ని ఎంఈ వారి దృష్టికి, డిఓ గారి దృష్టికి కూడా తీసుకుపోయిన తర్వాత నాకు సరైన న్యాయం జరగలేదు. తర్వాత వాళ్ళ కలహాల వల్ల పిల్లలకు కూడా సరైన విద్య వాళ్ళు అందించకపోవడం, ఇదన్నీ కూడా నా మనసుకు నచ్చక నా పిల్లల్ని తీసుకెళ్లి తుంగతుర్తి హై స్కూల్లో జాయిన్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్నప్పుడు వాళ్ళ ఒక చదువు మీద వాళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు ఇంప్రూవ్ అయిందని చూసుకున్నాను. బాగా అనిపించింది. తుంగతుర్తి మండలం ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బండరామారంలో పాఠశాల ప్రారంభమైన కొద్ది రోజుల వరకు పిల్లలు ఎవరు కూడా పాఠశాలకు రాలేదు. దాని వలన ఎందుకు పిల్లలు పాఠశాలకు రావట్లేదని చెప్పి కాంప్లెక్స్ హెడ్ మాస్టరు, నేను, సిఆర్పి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులందరూ కలిసి గ్రామంలోనికి వెళ్ళడం జరిగింది. పేరెంట్స్ ని కలిసి వాళ్ళని పాఠశాలలో మీ పిల్లలు ఎందుకు తోలట్లేరు అనేటువంటి విషయాన్ని అడిగినప్పుడు వాళ్ళు పాఠశాలలో పరిస్థితులు సరిగా లేవని, పిల్లలు క్రమశిక్షణ లేదని, మేము వేరే పాఠశాలకు పంపుతున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మేము పాఠశాలలో మంచిగా నడిపిస్తాము, మేము మంచి విద్యను అందిస్తామని చెప్పి పేరెంట్స్ కు చెప్పి పాఠశాలలో చేర్పించేటట్లుగా మేము ప్రయత్నం చేశాము.